విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. దుర్గమ్మకు మొదటిసారిను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా సమర్పించారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజు ఈరోజు ప్రధాన అర్చకులు, వేద పండితులు, స్థానాచార్యులు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారె అనేది సమర్పించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభించాము. శుభప్రదంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా యొక్క అర్చకులు, వేద పండితుల వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారె సమర్పణ కార్యక్రమం చేశాము. ఎంతమంది భక్తులు వచ్చినా ముందస్తుగా వారు గనక మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారందరికీ కూడా ₹100 ఉచిత క్యూ లైన్లో ఎంతమంది వచ్చినా వారికి మంచి దర్శనం కల్పించి వచ్చిన దారి నుంచి అంటే కనకదుర్గానగర్ ఎంట్రన్స్లో వచ్చి వారు ఏదైనా మేళ తాళాలతోటి వచ్చినా అక్కడ కనకదుర్గానగర్లో క్లోజ్ చేసుకుని ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో వచ్చిన తర్వాత మహామంటపం 7 స్టెప్స్ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాక రాజగోపురం నుంచి బయటకు వచ్చి ఇదే ఫ్లోర్లో దిగిన తర్వాత ఇక్కడ అమ్మవారి సమర్పించవలసిన కానుకలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, చీర కావచ్చు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం తీసుకున్నాక మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రైట్ సైడ్ నుంచి కూడా మనకు అన్నప్రసాద స్వీకరణ తీసుకున్నాక వచ్చిన దారి నుంచే మళ్ళీ కనకదుర్గానగర్ గురించి వెళ్ళొచ్చు. అయితే వచ్చే భక్తులందరూ కూడా గమనించాలి, ఖచ్చితంగా వారు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా వాళ్ళ పాదరక్షలకు కానీ ఏదైనా బ్యాగులు ఉంటే కూడా కనకదుర్గానగర్ ఎంట్రన్స్లోనే డిపాజిట్ చేసి రావాలని కోరుకుంటున్నాం. మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అసలు ఈ ఆషాఢ మాసం చాలా విశిష్టమైనదండి. ఇవాళ అత్యంత వైభవం మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూసుంటారు మీరంతా. అత్యంత వైభవపేతంగా మా అర్చక బృందం, వేద పండితులచే ప్రారంభించబడింది. ఇది ఒక నెల రోజులు వస్తుంది. అలాగే ఈ రోజు నుంచి మేము వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మొదలు, అది గుప్త నవరాత్రులు అంటారు. మనకి 4 నవరాత్రులు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇది భక్తులకు సంబంధం లేదు కానీ మేమందరం లోపల హోమాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి శక్తిని పెంపొందించడానికి జరిగే కార్యక్రమం ఇది. అలాగే ఈ సంవత్సరం మన శాకాంబరి ఉత్సవాలని 27 నుంచి 29 వరకు 3 రోజులు జరుగుతుంది. రోజుకి సుమారుగా 10 టన్నులు కూరగాయలతో ఇస్తున్నాం. అందులో మనకి కొత్తగా ఒక మార్కెట్ ఏదో పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కూరగాయల మార్కెట్. వాళ్ళు మొదటి రోజు మొత్తం ఎన్ని టన్నులు కావాలో టన్నులు మేమే ఇస్తా ఉన్నారు. మా ధర్మారావు గారు ఆ పని చూస్తున్నారు. మిగతా 2 రోజులు మాకు రైతుల దగ్గర నుంచి వారికి మొదటి పంట అమ్మవారికి ఇచ్చి తర్వాత వాళ్ళు అనుభవించాలనుకుంటారు. అట్లాగే హోల్సేల్ దగ్గర నుంచి వస్తుంది, తర్వాత భక్తుల నుంచి వస్తుంది. దానికి వేరే కౌంటర్లు అన్నీ పెడతాము. అది తీసుకుని మొదటి రోజు నుంచి మేము దాన్ని మళ్ళీ కదంబ ప్రసాదం చేసి ఆ సాంబార్ అన్నం చేసి మళ్ళీ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మన హైదరాబాదు, మన అంతకుముందు అంతా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ ఒకటి వస్తుంది. హైదరాబాద్ బోనాలు కూడా ఇలాగే ఈ నెల రోజులే జరుగుతాయి. వాళ్ళు అక్కడి నుంచి సుమారుగా ఒక 500 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము వాళ్ళు 26వ తారీఖు వస్తున్నారు. మేము ఇక్కడ 7వ తారీఖు ఇక్కడ నుంచి మనం వాళ్ళు ముఖ్యంగా 9 దేవాలయాలు ఉన్నాయి. ఆ 9 దేవాలయాలకి మేము ఇక్కడ నుంచి ప్రతి దేవాలయానికి సారే అమ్మవారి పట్టు చీర ప్రసాదాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మేము మా శక్తి కొలది అంటే అర్చక బృందం కానీ వేద పండితులు అందరూ కానీ అమ్మవారికి ఏదో ఒక నగ రూపంలో ఇవ్వడం అంటూ ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం నగ రూపం కన్నా కూడా నటరాజ స్వామి గుడిలో వెనక వైపు ఆ కొండలాగా కనబడుతోంది. దాన్ని కవరింగ్ చేయాలన్న ఉద్దేశంతో అది ప్లాన్ చేసాం అనమాట. అది 20 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఉంది. సుమారుగా 7 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు. అది మామూలుగా మేము ఈ నెల ఆఖరికి ఇస్తాం అనమాట. ఇది ఈవో గారితో ప్రారంభం ఈ కార్యక్రమం మాతో అంతం అవుతుంది. కానీ ఈవో గారికి ఈసారి వారికి ఇబ్బంది రావడం వల్ల మేము మొదలుపెట్టాం. ఈ నెల ఆఖరికి ఇస్తామని చెప్పారు. 3 వంతులు నెల ఆఖరికి అది తృణమో పణమో మేర్చుకోండి. ప్రధానంగా అమ్మవారికి సారె సమర్పించారు ప్రధాన అర్చకుల తరఫున. ఎలా అనిపిస్తా ఉంది? మా పూర్వజన్మ సుకృతం అండి. అమ్మవారికి ఒక ఆడపిల్లకి సారె పంపించినట్టు, పుట్టింటి తరఫున పంపించినట్టుగా ఉంది మాకు. అసలు ఇది మటుకు మా ఆనందం అసలు మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాము. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారికి సారెలో ఏమేమి సమర్పిస్తారండి? ప్రధానంగా మన పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి చీర, జాకెట్టు, సున్నిపిండి, చలిమిడి, కడుపు చలవని చలిమిడి అన్నీ పెట్టి
తీపి పదార్థాలు అన్నీ పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం. మన ఇంటి ఆడబడుచు. కానీ ఒక విషయం విశేషంగా చెప్పాలి, అమ్మవారి శివ కళ్యాణం అవి జరిగినప్పుడు అమ్మవారి కన్యాదానం మేమే చేశాము. ఎందుకంటే అమ్మవారి పుట్టింటి ఇది కూడా గోత్రం కూడా కాశీపస గోత్రం మాదే. అది కూడా ఆ భాగ్యం అమ్మవారు మాకు కల్పించినందుకు, అందుకని అప్పటి నుంచి అమ్మవారు మా ఇంటి ఆడపిల్ల కింద మేము ఇది చేసుకుంటూ కొలుస్తూ ఉంటాము. అసలు అది మటుకు ఈ జన్మలో మేము అమ్మవారు మాకు ఇచ్చిన భాగ్యం మేము తీర్చుకోలేని రుణం అన్నమాట. అది అంతే. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానంగా అమ్మవారికి చూడొచ్చు భక్తులంతా కూడా సారెలు సమర్పిస్తూ ఉన్నారు. మొదట తొలిసారి వచ్చింది అర్చకులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి తొలిసారి సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ సమర్పణ అయిపోయిన తర్వాత సామాన్య భక్తులంతా కూడా అమ్మవారికి సారె సమర్పించేందుకు అయితే వస్తూ ఉంటారు. చూడొచ్చు మనం ఇక్కడ సారె చూస్తూ ఉన్నాము. పళ్ళు, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ అన్ని ఇలా ముత్తైదులంతా కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తూ ఉంటారు. చూడొచ్చు వీళ్ళంతా కూడా పొంగలి చేసుకుని వచ్చి మరి సారె సమర్పిస్తారు. చెప్పడమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి సమర్పిస్తున్నారు అమ్మవారికి? మేము ఉయ్యూరు కృష్ణాపురం దగ్గర నుంచి వచ్చామండి. గౌడుపాలెం మాది. సమర్పిస్తున్నారు అమ్మవారికి చలమడి, లడ్డూలు, ఆషాఢ మాసం సారిస్తున్నామండి మేడం. ఈ సంవత్సరం వచ్చాం తల్లి. మహిళలు అయితే చాలా పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు. ఈ రోజు నుంచి విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఆషాఢ మాస కార్యక్రమాలు అనేది ప్రారంభమయ్యాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే శాకంబరి ఉత్సవాలు కూడా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా దుర్గమ్మ దేవస్థానంలో మనం చూసుకున్నట్లయితే ఇటు దసరా ఉత్సవాలు, ఇటు భవానీ దీక్ష కార్యక్రమాలు, దీంతో పాటు ఆషాఢ మాసం, ఈ 3 కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెలలో కూడా వేలాది మంది భక్తులు అయితే అమ్మవారికి సారైతే సమర్పించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ జీవన్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.